మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతిపక్ష నాయకులపై 5,500 ఈడీ కేసులు నమోదయ్యాయని సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం యేచూరి ఆరోపించారు. వరంగల్ నగరంలోని అజం జాహీ మిల్స్ గ్రౌండ్లో సిపిఎం పార్టీ జనచైతన్య యాత్ర ప్రారంభం సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలను చైతన్యపరుస్తూ యాత్ర కొనసాగుతుందని తెలిపారు. మోదీ ప్రభుత్వం మతోన్మాద రాజకీయాలు చేస్తుందని, బీజేపీయేతర రాష్ట్రాల్లో గవర్నర్ వ్యవస్థతో రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బంది పెడుతుందని అన్నారు. ఎవరైనా మోదీని విమర్శిస్తే వారిపై దేశద్రోహం కేసులు పెట్టి భయపెడుతున్నాయని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకే ప్రాధాన్యత ఇస్తుందని మండిపడ్డారు. ఇవాళ చాలా తీవ్రమైన ప్రమాదాలు మన రాజ్యాంగం మీద, ప్రజాస్వామ్య హక్కుల మీద, ప్రజా ఉద్యమాల మీద చాలా తీవ్రమైన హంలాలు కాస్త జరుగుతూ వస్తున్నాయి. మోదీ గారి ఆధ్వర్యంలో మతోన్మాద రాజకీయాలు, కార్పొరేట్ దోపిడీ, వీళ్ళిద్దరూ కవల పిల్లల కింద ఇవాళ పనిచేయడం అవసరించారు. రాజ్యాంగానికి 4 ముఖ్యమైన స్తంభాలు. ఆ 4 ముఖ్యమైన స్తంభాలు మన ఆర్థిక సంప్రభుత, లౌకికవాద ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, ఫెడరలిజం అంటే కేంద్రానికి రాష్ట్రానికి మధ్యలో ఉన్న సంబంధాలు. ఈ 4 పునాది స్తంభాలు ఏవైతే ఉన్నాయో, ఈ పునాది స్తంభాల మీద చాలా పెద్ద దాడులు జరుగుతున్నాయి.